తీసుకుంటాను. గిన్నె ఇచ్చుకొని పనుకు ముట్టేస్తాను స్నాప్లు అంట స్నాప్లు. దేవుడా, ఈ ఉగాది నుంచి అయినా జీవితంలో ఆ రుచిలో తీపి రుచి కొంచెం ఎక్కువైనా చూడండి. ఎప్పుడు చూసినా పాటలే కాదు, ఆ పంచాంగం పెట్టు. ఈ రోజు ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో చెప్తారు. ఆ భక్తి ఛానల్ ఏదో పెట్టు. ఏమండి, పైన పెద్ద గిన్నె కొంచెం కింద దింపండి, పచ్చడి కలిపేద్దాం. ఎందుకమ్మా అంత పెద్ద గిన్నెలో? ఎందుకా? దేవుడికి పెట్టాలా, మనం తినాలా, వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచి పెట్టాలా? ఏమన్నా మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, 2 రోజుల వరకు టిఫిన్ అదే. ఏమండి, గుమ్మానికి మామిడాకులు కట్టమని కట్టారా? నువ్వు కొంచెం గడప పసుపు రాసి బొట్లెట్టేయమ్మా. లేదమ్మా, నా డ్రెస్ పాడైపోద్ది. సోగులకి ఏం తక్కువ లేదు. సోగులకేమో ఊరు ముందు ఉంటాం, పనులకేమో ఊరు చివర ఉంటాం. చిన్నపిల్ల షాప్కి వెళ్ళి బెల్లం తీసుకురామ్మా, అలాగే 2 మోషన్ టాబ్లెట్లు కూడా తేమ్మా. మీ నాన్న ఫుల్గా పచ్చడి తినేస్తాడు, తర్వాత బాత్రూంలో కంపరించలేము. పండగ పూట కూడా కొట్టుకుంటారేంటి? ఎవరి డ్రెస్ వాళ్ళు వేసుకోండి. పండగ లేదు పబ్బం లేదు, ఎప్పుడు చూడు గొడవలే. అమ్మా నేను చీర కట్టుకుంటానమ్మా. ఏ అమ్మా అంత పెద్ద అయిపోయేవిటి? సంబంధాలు చూసేమంటావా? మూసుకొని డ్రెస్ వేసుకో. ఈ పచ్చడి కొంచెం నోట్లో వేసుకోమ్మా. నో, ఐ డోంట్ లైక్ ఇట్ అమ్మా. ఇయ్యే వద్దు. ఉగాది పచ్చడి అంటే సర్వరోగ నివారణి అంటారు, మూసుకొని తిను. అమ్మా 2 హ్యాండ్స్ ఇలా స్టైల్ గా పట్టుకొని నేను స్నాప్ తీసుకుంటాను. గిన్నె ఇచ్చుకొని పనుకు ముట్టేస్తాను స్నాప్లు అంట స్నాప్లు. ఈ 2 బాక్సుల్లోని పచ్చడి పెట్టాను. ఒకటి సుజీ ఆంటీకి, ఒకటి లక్ష్మీ ఆంటీకి ఇచ్చి. నువ్వు బేగా రావాలి, ఇంకా చాలా మంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు. బాక్స్ ఇవ్వలేదనుకో, ఇచ్చిదాకా అక్కడే కూర్చో. ఇదిగో మీ నాన్న ఇంకా బాత్రూమ్ నుంచి రాడా? పిలవండి, మీ నాన్న వచ్చాక నేను వెళ్తాను, ఎవరు వెళ్ళకండే.